ఇదం జగత్ బ్రహ్మ మిథ్య, బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. జగన్ మిథ్య. ఈ జగత్ ఏంటి? జగత్తు మిథ్య, ఇట్ ఈజ్ ఎ రిఫ్లెక్షన్. మరి ఆ రిఫ్లెక్షన్ ని చూడాలి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఒక చిన్న షాప్ పెట్టుకొని వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ఫ్యామిలీని చూసుకుంటూ ఉన్నాడు. 2 పిల్లలు, భార్య, చక్కగా చిన్న కుటుంబం నడుస్తూ ఉంది లైఫ్. ఏదో 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు. ఇలా ఒక లైఫ్ నడుస్తూ. ఇది ఇతని యొక్క యూనివర్స్, రిఫ్లెక్షన్. ఇప్పుడు ఇతను ఒక్కసారిగా ఓ పెద్ద షాపు, కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ చేసేటటువంటి షాప్, చాలా మందితో ఫ్రెండ్షిప్ ఉన్న ఫలంగా కోటీశ్వరు అయ్యాడు అనుకోండి. ఇది అతనికి కావాల్సినటువంటి అట్రాక్షన్ యూనివర్స్. అర్థమవుతుందా? ఇది ఎలా జరుగుతుంది? అతని యొక్క రిఫ్లెక్షన్ యూనివర్స్ లో చేంజ్ జరిగితేనే కదా జరిగేది. అది అవును. ఈ రిఫ్లెక్షన్ ఆ విధంగా ఎట్లా మారుతుంది, ఎట్లా చేంజ్ అవుతుంది? రిఫ్లెక్షన్ కాబట్టి చేంజ్ అవుతుంది. రియల్ కాదు కదా. రియల్ అయితే చేంజ్ కాదు. మీ అందరికి అర్థం కావాల్సింది ఏంటి? యూనివర్స్ చేంజ్ అవుతుంది. ఎందుకు? అది రిఫ్లెక్షన్ కాదు. అర్థమైందా? లా ఆఫ్ అట్రాక్షన్ సక్సెస్ అవుతుంది అనడానికి మనకి ఒక ప్రమాణం ఉంది. దిస్ యూనివర్స్ ఈజ్ నాట్ రియల్, ఇట్ ఈజ్ రిఫ్లెక్షన్. సో రిఫ్లెక్షన్ కాబట్టి చేంజ్ అవుతుంది. చెప్పండి. రిఫ్లెక్షన్ కాబట్టి చేంజ్ అవుతుంది. రిఫ్లెక్షన్ కాబట్టి చేంజ్ అవుతుంది, అయి తీరుతుంది, అవుతూనే ఉంటుంది. స్థిరత్వం అనేది ఉండదు. రిఫ్లెక్షన్ కాబట్టి చేంజ్ అవుతూనే ఉంటుంది. క్రమక్రమంగా నెమ్మదిగా చేంజ్ అవుతూనే ఉంటుంది. దాన్ని మీరు గమనించాలి. అర్థమవుతుంది? ఆ రిఫ్లెక్షన్ యూనివర్స్ లో వచ్చేటటువంటి చేంజెస్ ని మీరు గమనించగలగాలి, స్టడీ చేయగలగాలి. అదే స్వాధ్యాయం. రిఫ్లెక్షన్ యూనివర్స్ ని గమనించగలిగి మనకు కావాల్సిన రిఫ్లెక్షన్ యూనివర్స్ ని చేయడం, మనకు కావాల్సిన రిఫ్లెక్షన్ యూనివర్స్ ని పుట్టించడం, సృష్టించడం అనేది లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క ఫిలాసఫీ. అర్థమైందా? రిఫ్లెక్షన్ యూనివర్స్ చేంజ్ అవుతుంది, అయి తీరుతుంది. ఎందుకు? అది రియల్ కాదు కాబట్టి, నిజం కాదు కాబట్టి. అర్థమవుతుంది? నాకు ఏ విధంగానూ కలిసి రావట్లేదు అని అఫర్మేషన్ అనుకుంటున్నాడు. నాకు ఏ విధంగానూ కలిసి రావట్లేదు. ఆ యొక్క అఫర్మేషన్ తన ఎనర్జీ కనెక్ట్ అయ్యి, నాకు ఏ విధంగా కలిసి రావట్లేదు అనేది ఆ ఎనర్జీ కనెక్ట్ అయినప్పుడు ఆ ఎనర్జీ మారుతుందా, మారదా? మారుతుంది. మారకుండా ఉండడానికి అదేమన్నా చెప్పండి. వీటి గురించి మారకుండా ఉండడానికి చైతన్యమా? అదేమన్నా చైతన్యమా? ఎనర్జీ కదా, శక్తి కదా. అది మారదు అనడానికి అక్కడ అది చైతన్యం కాదు, శక్తి. మారదండి, మేము ఎన్నన్నా సరే అది మారదు, బయటది కూడా మారదు అనడానికి లేదు. మీరు చేసే అఫర్మేషన్స్ కనెక్ట్ అయ్యేది శక్తికి, చైతన్యానికి కాదు. శక్తి మారుతుందా, మారదా? కన్ఫర్మా? మారుతుంది గురూజీ. మారుతుంది, శక్తి మారుతుంది. శక్తి మారింది అంటే రిఫ్లెక్షన్ మారదా? శక్తి యొక్క కదా ఈ విశ్వం.